బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫుడ్లో వెరైటీస్ ఏమి ఇచ్చిండంటే చిన్న ఫ్రాన్ ఇంకుంది అమ్మ టర్న్ తిరిగినాక చాలా ₹1 లాటరీ వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మాత్రమే వేయాలి. బోట్ అయితే మూవ్ హాయిగా కింద ఉంటాం. భారీగా తిరుగుతామంటుంది ఆయన అసలే. హలో గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళకి అయితే వెళ్తున్నాం. అనుకున్నంత ఈజీగా అయితే జరగలేదు. మాకు చాలా అడ్వెంచర్స్ అయితే జరిగినాయి. అసలు ఎలా వెళ్ళాలి, ఏం తిరగాలి, మేజర్ ప్లేసెస్కి ఎలా రీచ్ కావాలి, అన్నిటికీ రేట్స్ ఎట్లా ఉంటాయి అని అన్ని క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే సికింద్రాబాద్లో శబరి ఎక్స్ప్రెస్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా 24 hours జర్నీ ఉంటుంది. మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే త్రిశూర్, ఎందుకంటే అత్రపల్లి వాటర్ ఫాల్స్ అండ్ మున్నార్కి అదే నియర్ బై రైల్వే స్టేషన్. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే 650 పడుతుంది మాకు పర్ పర్సన్. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మాకు రిటర్న్ టికెట్స్కి కొంచెం ప్రాబ్లం అయింది. అందుకే మీరు కూడా కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే బెటర్. అండ్ ప్రతిదీ క్లియర్గా చెప్తా. లాస్ట్లో బడ్జెట్ కూడా ఎంతో చెప్తా, చూడండి. మాకు కేరళ వెళ్ళడానికి టికెట్స్ అయితే బుక్ అయినాయి, కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే రిటర్న్ అయితే టికెట్స్ లేవు. అదే ఫస్ట్ బుక్ చేసుకున్నాం హైదరాబాద్కి. కాకపోతే మా మహేష్ అని ఏం చేసాడు, హైదరాబాద్కి ఎందుకు మంచిర్యాల పోదామని చెప్పేసి హైదరాబాద్ టికెట్ క్యాన్సిల్ చేసి మంచిర్యాల బుక్ చేసిండు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అది బుక్ కాలేదు. కారణాల వల్ల రీజన్స్ మాకు కూడా తెలియదు, కానీ క్యాన్సిల్ అయినాయి. ఒకవేళ మీరు కూడా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఎర్లియర్ ఒక 10 days బిఫోరే టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ పడితే మళ్ళీ బుక్ కాగానికి ఇబ్బంది అవుతుంది. లేదు తాత్కాల్ బుక్ చేసుకుంటాం అని అనుకుంటే గట్రా అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, తాత్కాల్ కూడా మ్యాక్సిమం అయితే. కానీ మేము మాత్రం కొంచెం ఎర్లీగానే బుక్ చేసుకున్నాం. ట్రైన్ అయితే రైట్ టైంకి మూవ్ అయింది, ఎగ్జాక్ట్గా రైట్ టైంకి మూవ్ అయింది. 24 hours జర్నీ అయితే ఇందులోనే చేయాలి మేము ఇప్పుడు. ఫుడ్ కూడా మేము ఓన్లీ లంచ్ చేసేసి ట్రైన్ ఎక్కినాం. డిన్నర్ 9 వరకు గుంటూరు వెళ్ళింది. ఆ గుంటూరులో A1 హోటల్లో ఆర్డర్ పెట్టుకున్నాం. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాం. స్విగ్గీలో ఆర్డర్ పెడితే మా సీట్ దగ్గర తీసుకొని వచ్చిండు. చాలా అంటే చాలా బాగున్నది టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు గుంటూరులో ట్రై చేయండి. మీల్స్ చాలా బాగున్నాయి. మంచిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం. తెలియకుండా అయిపోయింది. మార్నింగ్ త్రిశూర్లో దిగినాం, అల్వాలో కాకుండా. ఎందుకు అంటే కొంచెం ఇంకెర్లీగా దిగచ్చు అని అలా. ది నెక్స్ట్ డే ఈ ప్లేస్ అయితే త్రిశూర్. మేము అలవాలో దిగకుండా ముందే స్టేషన్లో త్రిశూర్లో దిగినాం. ఇక్కడ నుంచి చిలకుడికి బస్సులు ఉంటాయి. ఈ చిలకుడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అత్తరపల్లి వాటర్ ఫాల్స్కి టైమ్లీ బస్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ చిలకుడికి వెళ్ళాలి, అక్కడి నుంచి అత్తరపల్లి వాటర్ ఫాల్స్కి బస్ ఎక్కాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి చాలకుడి నుంచి అత్తరపల్లి వాటర్ ఫాల్స్కి పర్ పర్సన్ అయితే 40 తీసుకున్నాడు. లొకేషన్లో అయితే వెళ్ళంగా చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి. ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ అత్తరపల్లి వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాం. ఇవి మాత్రం చాలా బాగున్నది. కింద టికెట్ ప్రైస్ ఒక్కరికి 60 రూపీస్ ఫర్ ఎంట్రీ. కింద క్లాక్ రూమ్ కూడా ఉంటుంది, మనం బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ ఇట్ ఏమన్నా వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్స్ కానీ క్యారీ చేస్తే దానికి 10 రూపీస్ స్టిక్కర్ అని ఇస్తారు. ఇట్లా మంచిగా ఉన్నది. సూపర్. అత్తరపల్లి వాటర్ ఫాల్స్, దీన్ని నయగారా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. అండ్ కేరళలో ఇదే హైయెస్ట్ వాటర్ ఫాల్స్. ఇది అంటే ఈ వాటర్ చాలకుడి రివర్ నుంచి
వస్తాయి ఇక్కడికి. అండ్ మన బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. మన స్టార్టింగ్ బాహుబలి 1లో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడనే షూట్ చేసిండ్రు. కిందికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. రోడ్డు కొంచెం కఠినంగా ఉంటుంది, మొత్తం బండలు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి కిందికి. ఇప్పటి నుంచి మెల్లగా పైకెక్కి అక్కడ బస్సు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళి చెలికడి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి అగమాలికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి మున్నార్కి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ అయితే చూసుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద యుద్ధం చేయాలి. ఈజీగా 1.5 కిలోమీటర్ దాకా పైకి ఎక్కాలి. ఓకే, వర్తినే, సేమ్ జోగ్ ఫాల్స్ లెక్కనే ఉంది. ఇప్పుడు ఇట్లా పెద్ద కొండ ఎక్కాలి. ఎక్కి అక్కడ బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ బస్సులో కూర్చొని ఇంకో 30 కిలోమీటర్లు బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకో బస్ ఎక్కి మున్నార్ వెళ్ళాలి. చిన్న పోరనే మళ్ళీ సేమ్ వాసన కా బ్రో, సేమ్ స్మెల్. వచ్చేటప్పుడు సీట్లు దొరికినాయి అందరికీ, కానీ వెళ్ళేటప్పుడు అయితే దొరకలేదు. బాగా నిల్చొని ఉన్నాడు. హెవీ అయితే క్రౌడ్ అయితే హెవీగా ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి చిలకూడుకి వచ్చి చిలకూడు నుంచి వెళ్ళి పెరంబవూరు వెళ్ళి పెరంబవూర్లో మున్నార్ బస్ కోసం చూసి బాగాసేపు వెయిట్ చేసి పెరంబవూర్లో నైట్ 9కేమో బస్ ఎక్కినాం. పెరంబవూర్లో ఎక్కినాము. ఎంత డేంజర్గా ఉందంటే రూట్స్, మున్నార్కి వెళ్ళే రూట్స్ అంటే నేరో చిన్న రోడ్స్ ఉన్నాయి. ఆ చిన్న రోడ్స్ హెవీ టర్నింగ్స్ ఉన్నాయి. ఆ హెవీ టర్నింగ్స్లలోనే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు. ఎలాగో భయపడుకుంటూ మున్నార్ అయితే చేరుకున్నాం 12:30 వరకు. bookings.comలో 700కి ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. రీచ్ అయ్యి అక్కడ ఒక తెలుగుని కలిసిండు. వాని ఆటోనే మాట్లాడుకొని రూమ్లో వెళ్ళి పడుకో. The next day. మున్నార్లో డే 1 అయితే మొదలు పెట్టినాము. ఇప్పుడు ఫస్ట్ కొలిక్మలి పీక్ ప్యాకేజ్ తీసుకున్నాము. కొలిక్మలి ప్యాకేజ్ 1699కి వాళ్ళకు బేస్ క్యాంప్లో నైట్ స్టే చేయించి ఫుడ్ వాళ్ళే పెడతారు. నైట్ ఫైర్ క్యాంప్ పెట్టిస్తారు. ఏదో ఒక డ్యామ్ దగ్గర తీసుకొని పోతారు సన్సెట్కి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేపి సన్ రైజ్ కోసం కొలిక్మలి పీక్ టాప్కి తీసుకొని వెళ్ళి చూపించి మళ్ళీ 12కి మనల్ని క్యాంపులో నుంచి దించేస్తారు. తర్వాత మనం అక్కడ నుంచి వెళ్ళి మనం రూమ్కి వచ్చేసి ఇక మనకు కావాల్సిన డేట్ ఐటనరీస్ ఏమున్నాయో అవి చూసుకోవాలి. ఎగ్జైటెడా బ్రో? కొలిక్మలి పీక్ ఫేవరెట్ బాయ్. సేమ్ మనాలి లెక్క ఉంది కదా భయ్యా. నిన్న నైట్ వచ్చినప్పుడు మనాలిలో ఎంత చలి పెట్టిందో అంతకంటే ఎక్కువ ఇక్కడ చలి పెట్టింది. అందుకేనాం డైరెక్ట్. ఇక్కడ మళ్ళీ ఏంటంటే రూములలో ఫ్యాన్స్ లేవు. అసలు మున్నార్లో ఎక్కడ రూమ్లో ఫ్యాన్స్ ఉండవు. ఫ్యాన్స్ లేవు, ఏసీలు లేవు. ఎందుకు భయ్యా అంటే అంతే ఇక్కడ అంతే కూల్గా ఉంటుంది ఎప్పటికీ. మేము ఏ బిల్డింగ్ అసలు ఫ్యాన్స్ కానీ అసలు ఏసీలు కానీ ఏవి పెట్టమని చెప్తున్నారు. రూమ్ మాత్రము మేము 1000కి తీసుకున్నాం. రూము సింగిల్ రూము 2 బెడ్స్. ఓకే, కంఫర్టబుల్ ఉంది. కానీ ఇప్పుడు చెక్అవుట్ అయినాం. మళ్ళీ కొలిక్మలి పీక్ పోయి వచ్చిన తర్వాత వేరే రూమ్ తీసుకొని ఆ డే ఐటనరీస్, ఆ తెల్లారి ఐటనరీస్ చూసేసుకొని
మొన్న కంప్లీట్ చేస్తాం. కానీ సీనరీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి డైరెక్ట్. కానీ సేమ్ మనాలి చూసినట్టే ఉంది. హిల్ స్టేషన్ కదా, ఒక మంచు లేదు కానీ సేమ్ మనాలి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి వచ్చినాం. బ్రో ఎట్లుంది టిఫిన్? దోశ బాగుంది కదా, ఆమ్లెట్ ఎట్లుంది? ఫుడ్ ఎట్లుంది? బిల్ ఎంత అయింది సాగర్? క్యాషియర్ 300. నువ్వెందుకు తినలేదు ఇవాళ? ఫాస్టింగా? ప్రభుకు మొక్కొకసారి. స్నాక్స్ తీసుకుందాం అనేది వచ్చినాం. ప్రింగిల్సా తీసుకున్నా? బాగానే ఇష్టాలు. తీసుకో వెళ్ళిపోదాం. కొలిక్కిమల బీచ్ కోసము ఒక ప్రైవేట్ జీప్లో అయితే పోతున్నాము. చాలా కంఫర్ట్ ఉన్నది మాకైతే, పడుకోవచ్చు ఇట్లా. స్పేస్ కూడా బాగానే ఉన్నది. లొకేషన్ కూడా చాలా బాగుంది. సరే లొకేషన్ చూపి బ్యాక్ కెమెరా పెట్టు. మాత్రం మామూలు మేఘాలు కొండలు కట్టినాయి. పీక్ పాయింట్ అది. అక్కడ కాఫీ గార్డెన్స్, మొత్తం గ్రీనరీ. కొలిక్కిమల బీచ్ పోనీకి సూరవెనెల్లి టౌన్ దగ్గర దిగి ఇంకొక ఆటో పట్టుకొని జోహో బేస్ క్యాంప్ పోవాలి. ఇక్కడ ఏం చల్లగా ఉంది రా అసలు. సాంగ్ పెట్టాడు. పెద్ద ఒడ్లు బాబా బాగా దిగిండిగా. జోహో బేస్ క్యాంప్కి అయితే వచ్చినాము. లొకేషన్లు అయితే మామూలుగా లేవుగా. పెద్ద అడ్వెంచర్ ఇక్కడికి రానికి. మనం కొలిక్కిమల పీక్ ప్యాకేజ్ తీసుకుంటే మున్నార్ నుంచి వెళ్ళి ఒక జీప్ 4 షేరింగ్ జీప్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి అదేంటిదిరా మనం సూర్యనెల్లి టౌన్కి వచ్చి సూర్య నుంచి వెళ్ళి ఇంకొక 2 కిలోమీటర్స్లో ఈ జోహో క్యాంప్. ఇది మీరు ఏ ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళ లొకేషన్ డిఫరెంట్ ఉంటాయి. నేను తీసుకున్న ప్యాకేజీల అడ్రస్ మాత్రం ఇక్కడ ఉన్నది. కానీ మంచిగా ఉంది లొకేషన్లో. ఏదైనా ప్రతిదీ వర్త్ ఉంది ఇక్కడ. చూద్దాం లోపలికి వెళ్ళి. జోహో క్యాంపింగ్ అండ్ వవూరు త్రిప్పకం అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. దాని నుంచి మేము కాంటాక్ట్ అయినాం. వావ్, జోహో బేస్ క్యాంప్ వల్ల షెల్టర్ ఇది ఇక్కడనే తినడము, అక్కడికి పడుకోవడం. వేర్ యాక్చువల్లీ ఎట్ యువర్ స్లీపింగ్ అట్ 6,633 feet above from the sea level. వావ్. ఓన్లీ ఒక్క లొకేషన్ కేరళ మొత్తానికి వర్తలు ఎక్కువ ఉంది. బ్యూటిఫుల్. ఇది మా టెంట్. హాయ్ బ్రో. వ్యూ. ఈవినింగ్ 5 అవుతుంది. ఇక్కడ డ్యామ్ కాడికి బై వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఇట్నరీ చూపిస్తారట. వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరం వెళ్తాను. అప్ అండ్ డౌన్ 2 kilometers. అప్ 1 kilometer,
డౌన్ 1 కిలోమీటర్ అట. ఎస్ ఎగ్జాక్ట్లీ. సావా దిస్ మ్యాన్ పోస్టింగ్ A few moments later. బేస్ క్యాంప్కి అయితే వచ్చినాము. అది చూసుకొని ఇప్పుడు ఫుడ్ పెడతాడు, తినేసి పండుకొని మళ్ళీ రేపు కొలిక్కి మళ్ళీ పీకి వెళ్ళాలి. దా వే మంచిగా ఉన్నది ఇక్కడ నుంచి. The next day. మార్నింగ్ 4 అవుతుంది. 4కి అయితే లేపిండు కొలిక్కి మళ్ళీ పీకి పోదామని. అందరు రెడీ అయిన్లు, మేమే లేట్. లాస్ట్ జీప్ మాదే. మాది ఎప్పుడు లేట్. జీప్ అయితే రెడీగా ఉన్నది. జర్నీ మాత్రం అడ్వెంచర్గా ఉంటుంది, ఎందుకంటే పీక్ రోడ్ కదా. జీప్లో గోయింగ్. డ్రైవర్ వెళ్ళి పాస్ తీసుకుంటాడట, పెద్ద లైనే ఉన్నది. పాసియో ఏమి రోడ్ రా మాయనా. పెద్ద కర్ర కొలిక్కి ఒకటే యాంగిల్ అయినట్టు అయితే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపిండు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కొలిక్కి మళ్ళీ పీక్ పైకి. అక్కడ వీడియో చూసుకున్న అర్థం నేను కింద పడతట్టున్నా. లిటరల్లీ మబ్బులుండే ఇంటికి వచ్చినట్టున్నది బ్రో. కొలిక్కి మళ్ళీ పీక్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయినాం మెల్లగా. మేము అనుకునే దానంతా మేము ఎక్స్పెక్ట్ చేసిన వ్యూ అయితే మాకు దొరికింది, కానీ అంత అక్యురేట్గా లేదు. కాకపోతే బెస్ట్ విజువల్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసినాము. యాక్చువల్గా
దానికంటే ఈ జర్నీలో ఉండే ఈ అడ్వెంచర్ రైడ్, ఈ పక్కకు ఈ టీ ప్లాంటేషన్లో ఉండే ఈ బ్యూటీనెస్, ఇదే ఇంకా మమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసినాయి అసలు. కానీ మామూలు వ్యూస్ అయితే కాదు, ఎక్స్ట్రాడినరీ. కొలికి మళ్ళీ పీక్ అయిపోయింది. బేస్ క్యాంప్కి వచ్చినాము, టిఫిన్ చేసినాము, ఇప్పుడే ఛాయ్ కూడా తాగినాము. టిఫిన్ బాగుంది, ఛాయ్ కూడా బాగుంది. కానీ మ్యాడ్ ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్ రైడ్, బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్. కేరళకి వస్తేనే తెలుస్తుంది అది, అస్సలు చెప్తే అర్థం కాదు అది ఎప్పటికీ ఆ ఫీలింగ్. ఏమంటావు బాయ్? బాయ్ చెప్తే అర్థం కాదు. చెప్పు నీ ఎక్స్పీరియన్స్. చెప్పలేనే సాగర్ చెప్తే విజువల్స్ బ్రో, చూసే విజువల్స్. చాటర్ ఎన్న చాటర్ చెప్పి ఎవరు బై సాగర్ అది ఎంత చెప్పినా అది అర్థం కాదు, అది మాటల్లో చెప్పలేము కదా, అలాంటి వ్యూస్ ఉన్నాయి. ఆ పీక్, ఆ ఫాగ్, ఆ జీప్ రైడ్ డైరెక్ట్ మళ్ళీ 40 minutes మనకు మన ఫెయిల్ ఆ పార్ట్స్ అన్ని ఊపుకుంటూనే ఉన్నాయి. కేరళకి ఒక్కసారి రండి, కొలిక్కి మళ్ళీ పీక్ ఖచ్చితంగా రండి. అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో పోయే రూట్ అంత కఠినంగా ఉంటుంది. కానీ అదే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నరకము తర్వాత స్వర్గము. జస్ట్ క్రేజీ వ్యూ దొరికింది. మేము మాకు అంత వ్యూ దొరుకుతుందో అనుకోలేదు, కానీ మంచిగా దొరికింది. ఓకే, మున్నార్లా అంటే కేరళలో 2 days అయితే కంప్లీట్ అయింది. 7 days టు గో. 3 hours later. జోహో క్యాంప్ నుంచి మున్నార్కి వచ్చి ఒక రూమ్ తీసుకొని 1000కి రూమ్ తీసుకున్నాం. అక్కడ నుంచి ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. మేము, మా పక్క రూమ్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, మేము వాళ్ళు కలిసి ఒక జీప్ మాట్లాడుకున్నాం. ఒక జీప్లో 1299కి 9 itineraries చూపిస్తారు. అంటే అందరికీ 4 groups, మాకు 1299, వాళ్ళకి 1299. అది తీసుకొని చిన్న చిన్న ఐటనరీస్ ఉంటే ఐటనరీస్ పెద్ద గ్రేట్ ఐటనరీస్ ఏం కాదు. ఆ గార్డెన్స్, ప్లాంటేషన్స్ సేమ్. అక్కడి నుంచి ఈ లాస్ట్ ఇది ఎక్కువ పాయింట్, ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళ బర్త్డే ఉంది, మా తమ్ముంది, వీళ్ళ సాగర్ది బర్త్డే ఉంటే ఎక్కువ పాయింట్ దగ్గర సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇక వాళ్ళ కేక్ కట్ చేయించి ఈ ఐటమ్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసినాం ఇక్కడ నుంచి. చాలా గ్యాంగ్స్ వచ్చినాయి ఈ ప్లేస్కి బస్సులు పట్టుకొని. ఎవరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, రోడ్ల మీదనే ఫుల్ హవా చేస్తున్నారు వీళ్ళు. The next day. మున్నార్ అయితే కంప్లీట్ చేసుకొని వర్కాల బోట్ హౌస్ కోసము ఇక్కడికైతే వచ్చినాం. మేము ఉండేది ఇదే బోట్ హౌస్, నైట్ అంతా ఇక్కడనే ఇదే బోట్లు ఉంటాము. సేలింగ్ చేస్తారు ఎగ్జాక్ట్ 12కి. ఇందులోనే లంచ్, డిన్నర్, స్నాక్స్, టీ. రేపు మళ్ళీ 9కి చెక్అవుట్ చేస్తారు. మున్నార్ నుంచి వెళ్ళి వరకలకు రానికైతే బాగా తిప్పలైతే పడ్డాము. యాక్చువల్లీ అక్కడ నుంచి వెళ్ళి ఎర్నాకుళం పోయి, ఎర్నాకుళం నుంచి వెళ్ళి అలిప్పి రానికి ఈజీ రూట్ ఉంటుండే, డైరెక్ట్ బస్సు కూడా ఉంటుండే, కానీ ఆ బస్ మిస్ అయింది. అక్కడ నుంచి వెళ్ళి అంగమడి నుంచి వెళ్ళి కొట్టయ్య నుంచి వెళ్ళి చెన్నసేగరి నుంచి వెళ్ళి అలిప్పికి నేను నైట్ వచ్చి ఒక రూమ్ తీసుకొని స్టే చేసి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం. బాను బ్రో, ఎలా ఉంది? ఓన్లీ మనకేనంట బోట్, ఎవరెక్కరాటయో, కానీ కింద ఒక రూమ్ పైన ఒక రూమ్ మనకి పండుకోవడం. పద వెళ్దాం, పద. ఒకటే రూమ్లో అడ్జస్ట్ కుడింగియో. ఇది రూము. రూము కూడా వచ్చియో, నైస్ రూమ్. వేర్ షూ హ్యావ్ టు కెప్ట్ హియర్. ఓకే వీ వోంట్ డూ దట్. ఓకే బ్రో, యు ఆర్ ద డ్రైవరా? ఓహో, యు ఆర్
హౌస్ కీపింగ్. ఓకే. ఆగో ఇచ్చే ఎడ మోనే చేట కూడా అత్తండే. ఓకే డోంట్ ఎగ్జైట్ టూ మచ్ బ్రో. ఒక్క హోల్ మొత్తం క్లోజ్. ఇటు దారి ఒకసారి చూద్దాం. ఓ అలా ఎట్లా మ్యూజిక్ తీసి స్టార్ట్ చేస్తావు కదా. ఇప్పుడే బోట్ పైకి వచ్చినాం. వాళ్ళైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, ఒకటి లెమన్ జ్యూస్. మా వాళ్ళు రిలాక్స్ అవుతారు. అభి వాట్ ఆర్ యూ డూయింగ్? బాగానే ఎక్స్ట్రాలు. మందా బ్రో. ఈవినింగ్ 6 వరకు బోట్ సేలింగ్ లోనే ఉంటది. ఈవినింగ్ 6 తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర తీసుకొని పోయి ఆపుతారు. అంటే నైట్ రైడింగ్ అలో లేదు ఇక్కడ, అది గవర్నమెంట్ రూల్ ప్రకారం. తర్వాత మనం నైట్ వండుకొని తెల్లారి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి వెళ్ళి బేస్ పాయింట్ కి వస్తుంది. బేస్ పాయింట్ కి వచ్చి ఇక్కడ మనల్ని వదిలేస్తారు. ఇప్పుడే మనం ఓవరాల్ నైట్ డే మొత్తం మనము బోట్ లోనే ఉండబోతున్నాం. బోట్ అయితే చాలా బాగున్నది. వీళ్ళ రిసీవింగ్ అని అంత మంచిగా ఉన్నది. మావాడు కొంచెం ఎక్కువ ఇస్తాడు బుక్స్. కాలేజ్కి అయితే ఓడు కానీ ఏడ ఎక్కువ ఇస్తాడు. డెమో 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 పీస్ స్టార్ట్ కాబోతుంది. ఎన్నిటికి? ఇంకా హాఫ్ అన్ అవర్. లంచ్ హాఫ్ అన్ అవర్ లో లంచ్ పెడతాడు. ఇప్పుడే తీసుకొచ్చిండు అప్పుడు సామాన్లు, చేపలు, బెడ్షీట్లు అన్ని ఇప్పుడే తీసుకొచ్చిండు. ఏమేమి ఉన్నాయి? 2కి సేలింగ్. ఫుడ్ లో మెన్షన్ ఏమేమి ఉన్నాయి? చికెన్, మధ్యాహ్నం అయితే ఫిష్ పెడతారు, నైట్ చికెన్ పెడతారు. మేమేం చెప్తాం, నాకు నైట్ చికెన్ వద్దు, ఫిష్ తీసుకుంటాం మేము. సాల్మన్, టూనా ఫిష్ అదే ఏదన్నా కూడా చేస్తారు. చికెన్ కూడా ఉంటది కానీ ఇప్పుడు ఉంటది. ఇప్పుడు చికెన్ ఉంటది. సాయంత్రం ఒకటి ఫిష్ కొనుక్కొని సపరేట్ గా చేయించుకుందాం, మనం ఫ్రై చేయించుకుందాం. ఫిష్ చికెన్ సల్మాన్ అన్న, టూనా ఫిష్ అన్న మేము సపరేట్ అడిషనల్ గా మా పైసలతో తీసుకుంటాము, వాళ్ళు అందిస్తారు. చూద్దాం ఎట్లా బోట్ రైడ్ స్టార్ట్ అయిన మూలే మళ్ళీ చెప్తాం. బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి అంటాడు, మనకేమో తెలియదు. ఈజ్ అవర్ డ్రైవర్. అవి గేర్లు కావచ్చు కదా బ్రో? అదే రొటేషన్ కావచ్చు. ఓకే. कैप्टन जैक स्पैरो. ऑन द वे मछली मार्केट है ना, कितनी मालूम है? हाँ मालूम. ये ऑन द वे मछली मार्केट है ना, आपका अच्छा वाला प्रॉन्स, ग्राब, दूसरा मछली का मिलेगा. आप लेने का, मैं इधर बनाएगा. ठीक है ना? ओके ओके चेफ. अभी लंच में क्या 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 देते हैं? लंच में हमको नॉन वेज ओनली फिश फ्राई. फिश फ्राई. फिश का नाम? अलॉन्ग विथ कैबेज एंड सलाद, पापड़, चिकन. ए फिश का ये क्या फिश है? फिश का नाम? इधर से केरला डिश फ्रॉम करमी. करमी. करमिया. On the way fish market, fish is available. ఓకే. విలేజెస్ మంచిగా ఉంది లొకేషన్. A few moments later. ఫుడ్ లో వెరైటీస్ ఏమి ఇచ్చిండంటే ఏంటిది బ్రో? అది క్యారెట్ అండ్ అలచంతకాయ, అలచంతకాయ, క్యాబేజీ అండ్ ఎగ్ కుర్మా, సలాడ్, ఫిష్ ఫ్రై విత్ పాపడ్, ఫిష్ हमारा फिश फ्राई का ऑयल है ना, ఈయననే మా షెఫ్. फिश फ्राई के ऑयल में ये छोटा छोटा कट करके डालेगा. हमारा पापड़ है आपका. ओके ओके. थोड़ा स्पाइस है ना, मेरा खाएगा. आपका डेली टाइम मेरा खाएगा टाइम है ना, डालेगा इधर डालेगा. समझा? ओके ओके. आपका थोड़ा रखेगा. आपका पापड़ क्या है? ओके थैंक यू. सांबर తినాలి.
ఓకే ఫుడ్ సూపర్. టూనా ఫిష్ డిన్నర్ కోసం పర్చేజ్ చేయాలని చెప్పిన మూలే ర్యాండమ్ ప్లేస్ దగ్గర అయితే ఆపిండ్లు. ప్లేస్ అయితే బాగుంది. ఇది మార్కెట్ అట, ఫిష్ మార్కెట్. ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఫిష్ మనము తీసుకోవచ్చు. తీసుకొని చెఫ్కి ఇస్తే మనకు వండిస్తాడు. చూద్దాం మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎట్లుందో. సంథింగ్ ఏదో చెప్తున్నారు పైన, కల్చరల్ డ్యాన్స్ కావచ్చు. చిన్న ఫ్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అది రేట్ అదే 2000 కిలో 2000. మీడియం సైజ్ 1500. 1500. ఇది 1500. ఇది సీ వాటర్, ఇది ఫ్రెష్ వాటర్ రెండు. మరి టూనా కింగ్ ఫిష్, కింగ్ ఫిష్, ఫామ్ రైట్, బ్లాక్ ఫామ్ రైట్, ఓకే, వైట్ ఫామ్ రైట్, రెడ్ స్నాపర్, టూనా ಇಲ್ಲ tuna ಇಲ್ಲ ఓకే. ఏ నేమ్ స్నాపర్. ఏ సాల్మా, కింగ్ ఫిష్. ఓకే, సాల్మాన్ ಇಲ್ಲೇ ಟೂನಾ ಇಲ್ಲ. అయితే టూనా లేదట బ్రో. ఇది కింగ్ ఫిష్ అట, బాగుంటుందట. రెడ్ స్నాపరా? ఎన్ని మంది ఉండి మొత్తం? ఏ నేమ్? ఇది స్నాపర్, సూపర్ ఫిష్. స్నాపర్. ముళ్ళు తక్కువ ఉంటాయి, ముళ్ళు తక్కువనా? తక్కువ ఉంటాయి. ఓకే. గోదావరి కాదు బ్రో, ఇది సముద్రం వాటర్. ఇది బ్యాక్ వాటర్స్. వాట్ ఇస్ అబౌట్ బ్యాక్ వాటర్స్? నుంచి సముద్రం బ్యాక్ సైడ్ నుంచి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా ఉంది? ఇందాక ఇంకెవరకు దగ్గర పోలేదు. క్రేజీ మ్యాన్, క్రేజీ. కేరళలో సెటిల్ కాబుద్ది అవుతుంది కానీ మనకు అవసరం లేదు కాబట్టి. మన తెలంగాణ పక్క మందుకు బాగా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మంచి ప్రతిదీ నీట్ ఉంది. మనుషులు అన్ని రోడ్స్ అయినా గానీ, మెయింటెనెన్స్ అయినా గానీ, వేస్ట్ మేనేజ్మెంట్ అయినా అంతా అర్చన అయినా గానీ బాగుంది. పార్కింగ్ ప్లేస్ కాడికి అయితే పోతుండు. అడ్డం ఒకటి నిల్వ ఒకటి రైట్. అట్లది ఇట్లది. హలో ఫారినర్స్ సేయింగ్ హాయ్. వాళ్ళు ఫారినర్స్ ఎక్కిండ్రు బ్రో. డెస్టినేషన్కి అయితే వచ్చినాం. ఇక్కడ పార్క్ చేస్తారు నైట్ అంతా ఓవర్నైట్ ఇక్కడనే ఉండాలి. మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ చేసి బేస్ పైన తీసుకొని పోయి వదిలేస్తారు. ఇక్కడ బాగుంది ప్లేస్. వెళ్ళిపో బ్రో, దాన్ని పట్టుకొని వెళ్ళిపో. దాన్ని పట్టుకో బ్రో, బయట 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 రెండు చేతులతో దొరకబట్టు. అన్ని కాకులు మరి ఇక్కడ అటై గటై అటై బ్రో. అమ్మా బ్రో. A few moments later. 9 అవుతుంది. ఇప్పుడైతే ఫుడ్ ఇచ్చారు. చికెన్, ఈ ఫిష్ మాత్రం మేము కొనుక్కున్నాం. కేజీ 1500. ఫిష్ పేరు ఏంటి బ్రో? వాళ్ళు చికెన్ ఇచ్చారు, ఫిష్, బెండకాయ ఫ్రై, దాల్, రైస్, చపాతి. బ్రో ఫుడ్ సూపర్ అభి, సూపర్. ఫిష్ ఎలా ఉంది? ఫిష్ సూపర్, చికెన్ సూపర్. 1500 బ్రో కేజీ. పడతా పెట్టచ్చా? అలాంటి మనం వేరే వేరే ట్రిప్స్ లో చాలా పెట్టినాం.
పెట్టి ఇది అయిపోయింది. అన్ని స్టేట్లో వరస్ట్ ఫుడ్ తిన్నాం, కానీ కేరళ మాత్రం బెస్ట్ ఫుడ్ తిన్నాం. కేరళలో బెస్ట్ ఫుడ్ బ్రో. తమిళనాడు మైనస్. The next day. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 9. ఇప్పుడు చెక్అవుట్ అయినాం బోర్డు నుంచి. చెక్అవుట్ అయినాం. టిఫిన్ అయితే బోర్డులో తినేసి చెక్అవుట్ అయ్యి బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ అలిప్పి రావాలి. మనం ప్రీ బుక్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే అలిప్పి ఇక్కడ ట్యాక్సీ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ వస్తే చాలామంది అడుగుతారు బోట్ హౌస్ కావాలన్నా అని. ఎవరైనా అడగచ్చు, ప్రీ బుక్ అయినా వేసుకోవచ్చు. గూగుల్లో టైప్ చేసి అలిప్పి బోట్ బుకింగ్ అని. ప్రైస్ డీటెయిల్స్ అయితే 10,000, 11,000, 12,000 అట్లా ఉంటుంది. మాదైతే 11,000. 4 మెంబర్స్కి 11,000. బోట్ మొత్తం మాకే సపరేట్ ఉంటుంది. ఇంక్లూడెడ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ పెడతారు మనకు వచ్చినప్పుడు. వెల్కమ్ డ్రింక్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, మార్నింగ్ టిఫిన్. తర్వాత మనం చెక్అవుట్ అవుతాం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి వస్తే. ఇప్పుడైతే వరకాలకి వెళ్ళి అక్కడి నుంచి జటాయు చిన్న ప్లాన్ ఉన్నది, చూడాలి. కేరళలో మెయిన్ ప్లేసెస్కి డైరెక్ట్ కనెక్షన్స్ ఉండవు. చిన్న చిన్న ఊర్లను టచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మేము అలిప్పి నుంచి వెళ్ళి వరకాలకు రానికి, అక్కడి నుంచి వెళ్ళి వేరే బస్ ఎక్కి, అక్కడి నుంచి వెళ్ళి చిన్న సెగరికి అని ఇంకొక చిన్న సెగరికి వచ్చి, అక్కడి నుంచి వెళ్ళి వరకాలకు వచ్చి, వరకాల మెయిన్ స్టాప్లో దిగి, అక్కడి నుంచి వెళ్ళి వేరే బస్ పట్టుకొని వరకాల క్లిఫ్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా జర్నీ చేసినాము. దారిలో ఒక స్టాప్ దగ్గర మా బ్యాగ్ మర్చిపోయాను. ఆ బ్యాగ్లో మా షూలు, మా బ్లాంకెట్స్, మా సౌండ్ బాక్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఒక్క దెబ్బతోటి అన్నీ వెళ్ళిపోయినాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అరే బ్యాగ్ చూసుకున్నామా, సరే పోయిందని అనుకున్నామా, సరే అని అక్కడ ఏమైనా తిందామని అట్టికాయ బజ్జీ ట్రై చేద్దామని అట్టికాయ బజ్జీ తిన్నాం. అమ్మా అది ఇంకా డేంజర్ ఉంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నా. అండ్ వరగల క్లిఫ్కి ఒక 1.5 కిలోమీటర్స్ అవేలో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే మాకు పర్ డే 1,500 పడ్డది. వాళ్ళ దగ్గర స్కూటీలు ఉన్నాయి. ఈరోజు అయితే నైట్ చిల్ అయ్యి, అంటే ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే జటాయు పోదామని అనుకుంటున్నాం. రేపు జటాయు వెళ్తాం. ది నెక్స్ట్ డే. రోడ్లు మాత్రం ఘోరంగా నీట్గా ఉన్నాయి ఇక్కడ. చెత్త అనేది లేదు అసలుకి. ప్లాస్టిక్ బయట వేయట్లేదు. ఎక్కడక్కడ క్లీన్ ఉంది ఎక్కడక్కడ. రోడ్లు కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. రోడ్ అవైలబిలిటీ ప్రతి మేము తిరిగిన స్టేట్లలో మాత్రం బెస్ట్ స్టేట్ కేరళనే. నీట్నెస్ గానీ, ఫుడ్ గానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ అంటే మంచిగా లేదు అని లేదు ఫుడ్. ఏడ మేమేదో ఫెయిల్ అవుతుంది, కొబ్బరి నూనెతో చేస్తారు అనుకున్నాం గానీ ఫుడ్ అయితే పర్ఫెక్ట్. ఎక్కడికి పోయినా మంచిగా ఉంది ఫుడ్. ఏ ఫుడ్ తీసుకున్నా. లేదు కర్ణాటకలో కూడా అంతే వరస్ట్. మనాలి పోయినప్పుడు ఫుడ్ కి ఇబ్బంది పడ్డాం, కర్ణాటక పోయినప్పుడు ఇబ్బంది పడ్డాం, తమిళనాడులో ఇబ్బంది పడ్డాం, కానీ కేరళలో మాత్రం ఫుడ్ కు మాత్రం ఇబ్బంది వల్లే. ఏది తిన్నా టేస్ట్ ఉంది. పరోటా, కర్రీ ఏదైనా, బిర్యానీ అయినా అన్ని ట్రై చేస్తున్నాం. లోకల్ ఫుడ్ కూడా. ఒక అరటికాయ బజ్జీ మాత్రం కొంచెం నచ్చలేదు మాకు. ఫెయిల్. వరకాల నుంచి వెళ్ళి జటాయు అయితే ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంది. మంచి వ్యూస్ నుంచి వెళ్ళి, స్వచ్ఛమైన అడవి నుంచి వెళ్ళి రూట్ అవుతుంది. అక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే పర్ పర్సన్కి 250. మెట్ల నుంచి నడుచుకుంటూ పోవాలి. మేము స్కూటీ కూడా 500 స్కూటీ రెంట్ తీసుకున్నాం. మేము ఉన్న రూములనే ఇచ్చాను. ఇంకా మనకు జిప్ లైన్ కూడా ఉంటుంది కానీ దానికి కొంచెం ఎక్కువ కాస్ట్, కానీ అది నడుస్తలేదు ఇప్పుడు. కింది నుంచి మెట్ల ద్వారా జటాయికి పైకి పోవాలంటే ఆల్మోస్ట్ 850 స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కుకుంటూ పోవాలి. మా వాళ్ళైతే చాట అందరికి బాగా ఇబ్బంది అయింది ఎక్కడానికి. బతుకుతావా? ఓకేనా? ఓకే, మనకు కన్ఫర్మ్డ్.
ఆహా. ఇప్పుడు గిట్లున్నది ఎన్నా చాట చాట వచ్చినట్టే ఆల్మోస్ట్ అక్కడ కనబడతా గన్ల ఫెయిల్ అయినా మీ సత్తానని వచ్చి కింద పోతానే అవి నమ్మినాం ఎక్కినాం దా ఆల్రెడీ ఈడ మెట్లే లేవు అంటే జారి పడుర్రా కిందానా. ఫైనలీ లాట్ ఆఫ్ స్ట్రగుల్. హీడెడ్ ఎడ్డెడ్. మనకు జటాయు స్టోరీ ఆల్రెడీ తెలుసు. ఈ జటాయు స్కల్ప్చర్ని ఒక ధైర్యానికి, ఒక సాక్రిఫైస్కి చిహ్నంగా దీన్ని రూపొందించడంలో కేరళ ప్రభుత్వం. దీన్ని జటాయు ఎర్త్ సెంటర్ అని అంటారు, ఎందుకంటే ఇక్కడ సెంటర్ పాయింట్లో ఉంటుంది ఇది. అండ్ ఈ స్కల్ప్చరు 70 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ తోటి ఉంటుంది. చాలా బాగా చేసిండ్రు. ఇది 2011లో మొదలుపెట్టి 2018లో కంప్లీట్ చేసిండ్రు. దీన్ని ఒక ధైర్యానికి గుర్తుగా, ఉమెన్ ప్రొటెక్షన్కి ఒక చిహ్నంగా, ఎందుకంటే జటాయు తను సాక్రిఫై చేసుకున్నాడు సీతాదేవిని కాపాడే ప్రయత్నంలో. చూడడానికైతే బాగుంది. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా బాగున్నాయి. ఇదైతే అయిపోయింది. ఇక్కడ రామ మందిరం కూడా ఉంది. మొత్తానికి జటాయు అయితే కంప్లీట్ చేసుకున్నాము. బాగుంది, పైన వర్క్ బాగుంది వాళ్ళది. కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, బాగా స్ట్రగులే ఉంటుంది. కొంచెం చూసుకొని రండి వచ్చేటోళ్ళు. ఓకే బాయ్. జటాయుకి అయితే పోయొచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అట్లా కాసేపు బీచ్లో ఉందామని వచ్చినాం. కొంచెం క్రౌడ్ అవుతుంది బాగానే. కొంచెం పీస్ఫుల్గా ఉండే దగ్గరికి పోయి బీచ్ కామన్గా బ్రో, ఎన్ని బీచ్లు. ఓకే ఫైన్. ఇదైతే అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ తిరువనంతపురంకి వెళ్ళి పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్. బాగుంది. వర్కాల క్లిఫ్ నైట్ లైఫ్ అయితే వచ్చినాము అంటే చూపించడానికి. మంచిగా కలర్ఫుల్గా విత్ ఫుల్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ కంట్రీస్ వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ. నేను ఎవరు లేరు కదా బ్రో అసలు. ఇంత పబ్లిక్ లేదు. సాయంత్రం పూట వచ్చినాయి నైట్ ఓకే బాయ్. ఎర్లీ మార్నింగే రూమ్ చెక్అవుట్ చేసి మాకు 10:30కి ఉంది వర్కాల నుంచి వెళ్ళి తిరువనంతపురము. టికెట్ అయితే 30 రూపీస్. 1 hour later. లాటరీ కొననీకైతే వచ్చినాం. తిరువనంతపురం మార్నింగ్ వచ్చినాము, ఓ రూమ్ తీసుకున్నాము, రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. మధ్యలో ఒక లాటరీ షాప్ దాకితే ఓ లాటరీ అయితే తీసుకుందామని వచ్చినాము. ఒక్క లాటరీ 50 రూపీస్ అట. టోటల్ ప్రైజ్ మనీ 1 crore రూపీస్. దీన్ని మనం ఎట్లా చెక్ చేయాలంటే మనకు 13, 14, 11, 2025 దీన్ని డేట్ ఉంటుంది, ఎప్పుడు చెక్ చేయాలి, ఏ టైం చెక్ చేయాలని. ఇక్కడనే స్టేట్ lottery.kerala.com ఓపెన్ చేసి అందులో మన నెంబర్ టైప్ చేసి మనకు వచ్చిన వాళ్ళే చూడాలి. తీసుకుంటున్నాము 2 లాటరీలు. తగిలితే ఓకే దానా. ఓకే 1 కోటి రూపాయలు లాటరీ వెళ్తుంది. 2 తీసుకున్నాం కదా, ఏదో ఒకటి వెళ్తే
మనిషికి 20 లక్షలు వస్తాయి కదా, 20 వంచుకొని ఇంక 20 లక్షలతో వరల్డ్ టూర్ వేద్దాం. ఒక బైక్ కార్ కొంటా చేపిస్తాయి అప్పుడు పైసలు. ఇప్పుడు అది వస్తుందని ఫిక్స్డా. మరి అట్లే రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అగర్ తీసిండు నేను తీసినట్టు రాదా? మహేష్ అని నేను తీస్తాయి, మీరు కాదు ఇంక తెలుసా. ఇంత షాపుడు మూసుకుంటాడు తెల్లా. రీసెంట్ ఉన్నాయి ఆడ. ఇప్పుడే రెడీ అయినాం. 4 అవుతుంది. 4:50కి టెంపుల్ ఓపెన్. వెళ్తున్నాం గుడికి. పంచలు ఇంకా షర్ట్ లేకుండా షాలో కప్పుకొని వెళ్ళాలంట. ఇప్పుడైతే షాప్కి వచ్చినాం, ఇక్కడ కండువా తీసుకో. ఇక్కడనే కండువా లింగ పంచలు తీసుకున్నాం మేము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండేది అనంత అనే సర్పం మీద పడుకున్న విష్ణుదేవుని విగ్రహం ఉంటుంది. ఇది ఎందుకు రిచెస్ట్ టెంపుల్ అంటే ఇక్కడున్న స్పెషల్ గదుల వల్ల. ఆ గదులను ABCDEF అని పిలుస్తారు. అన్ని గదులను ఓపెన్ చేసినారు ACDEFని, కానీ ఒక B గదిని ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే దానికి నాగబంధనం ఉంటుందని, దాన్ని ఓపెన్ చేయాలంటే నాగబంధాన్ని విడిపించాలని, లేకపోతే ఏదో నాశనం జరుగుతుందని లోకల్స్ నమ్ముతారు. అన్ని గదులల్లో కొన్ని వేల కోట్ల సంపద అయితే దొరికింది. అది ఇక్కడ ఉండే నమ్మకం. టెంపుల్స్కి అయితే టైమింగ్ ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. ఓన్లీ ట్రెడిషనల్ వియర్ మాత్రమే వేయాలి. ట్రెడిషనల్ వేర్ అంటే మేల్స్ అంటే పంచకట్టు కండువ వేసుకోవాలి, ఫీమేల్స్ అయితే ఓన్లీ శారీ కట్టుకొని రావాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని 4 గేట్స్ ఉంటాయి. మెయిన్ గేట్ అయితే ఈస్ట్ ఉంటుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. VIP టికెట్స్ 500 కూడా ఉంటుంది. ది నెక్స్ట్ డే దగ్గరలో ఉన్న కన్యాకుమారి కూడా కవర్ చేసుకొని వద్దామని పొద్దున్నే లేచి ట్రైన్ అయితే ఎక్కినాం. తిరువనంతపురం నుంచి వెళ్ళి కన్యాకుమారికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి 3 అవర్స్ 2.5-3 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. ఈ యాప్లో మా వాళ్ళు మంచి యాప్ కూడా కొట్టిండ్రు. కన్యాకుమారి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇస్ ఎడ్జ్ ఆఫ్ ఇండియా అండ్ వేర్ 3 సీస్ 3 సముద్రాలు కలిసే ఒక ప్లేస్. అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఈ 3 ఒక సర్టన్ ప్లేస్లో మీట్ అయ్యే ఒక ఎడ్జ్ పాయింట్. అందుకే ఇటువంటి ప్లేస్ దగ్గరలో ఉన్నప్పుడు చూడకపోతే ఎలా అని మార్నింగ్ లేచి వచ్చినాము. అండ్ కన్యాకుమారి అనే పేరు మన పార్వతీదేవి పేరు మీదకి వెళ్ళే పెట్టారు. అండ్ ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లవూర్ జాయింట్ విగ్రహము, మంచి సన్సెట్ సన్రైజ్ వ్యూ పాయింట్స్. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ తమిళనాడులో కట్టిండ్రు, అది కూడా ఇక్కడనే ఉంటుంది. ఒక చూడాలంటే మనం ఒక ఐలాండ్కి, ఈ 3 చూడాలంటే ఒక ఐలాండ్కి వెళ్ళాలి. అది నియర్ బై ఐలాండ్. ఆ ఐలాండ్ జస్ట్ మనకు 1.5 కిలోమీటర్లో కనబడుతుంది. అదే ఐలాండ్. అక్కడికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. ఆ టికెట్ ప్రాసెస్ అదంతా చూపిస్తారు, చూడండి. ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి, కానీ అందరూ వెళ్ళేది సేమ్ బోట్లోనే. మరి ఎందుకు అట్లా పెట్టిండో తెలియదు, కానీ మేమైతే తీసుకున్నది 100 రూపీ టికెట్. 100 రూపీ టికెట్ తీసుకున్నాము. హెవీ క్రౌడ్ అవుతుంది, కానీ ఒక్క బోట్లో ఎట్ ఎ టైం ఒక 50+60 మెంబర్స్ అయితే ఎక్కుతున్నారు. మేము తొందరనే వెళ్తామైతే అనుకుంటాం. మళ్ళీ 3:30 ట్రైన్ ఉంది మళ్ళీ తిరువనంతపురం వెళ్ళడానికి, అది కంపల్సరీ క్యాచ్ చేయాలి. బోట్లనైతే ఎక్కినాము. సీట్ అయితే లేదు, సేమ్ మనం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎట్లయితే నిల్చున్నామో అట్లనే నిల్చున్నాము. బోట్ అయితే మూవింగ్. ఆర్టీసీ బస్సే గారా సేమ్. అదే అమ్మా
ఒక్కొక్కలవే. సాగర్ ఇద్దరు, సాగర్ విగ్రహం కాదు. మళ్ళీ చూడు, టూ మచ్ డేంజర్ సానా స్లో వేసిండు. ఐలాండ్కి అయితే వచ్చినాము. ఇంకా ఇప్పుడు తిరువన్నరులో పేరేమో గుర్తులేదు కానీ ఇది ఒక మెమోరియల్ స్టాచ్యూ, మినీ ఐలాండ్ ఇది. వర్షం అయితే ఏవి వర్షం కొడుతుంది, సముద్రం అయితే కొంచెం చిట్ల ఆడుతుంది. ఇంతకుముందే బోటు కొంచెము అటు ఇటు ఊగింది. చూద్దాం అవుతుంది, ఎరుగుతా హాయిగా కింద ఉంటాం. పైకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి గుహల నుంచి పైకి వెళ్ళాలి. మూడు సముద్రాలు కలిసే పాయింట్ అన్నట్టు ఇది. ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ఎడ్జ్ ఆఫ్ ఇండియా. బోట్ ఎక్కుదామయ్యా చాటా. ప్యాచ్ అయితే బాగా పెద్ద ఉంది. ట్రిప్ అయితే అయిపోయింది. మామూలుగా తెలియని విషయం ఏంటిదంటే టికెట్స్ రేపటికి లేవు కావచ్చు అని అనుకుంటాను. రేపు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన నుంచే టికెట్స్ లేవనైతే మజాక్ ఎత్తున్నా. వచ్చినప్పుడైతే ఇటల్లో టికెట్స్ లేవు. కానీ ట్రైన్ టికెట్స్ ట్రైన్ బాత్రూంలో కూడా వండుకొని వచ్చాడు. కానీ నైట్ చెప్తా, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నారు, నిద్ర కూడా ఊరేమో అని. ఇప్పుడు నైట్ చెప్తా, వాళ్ళ రియాక్షన్ చూడు. ఎన్నడా ఎక్స్పెక్టెడా బ్రో నువ్వు? అయ్యో నైట్ ప్రశాంతంగా నిద్ర ఊరేమో అని. భారీగా నిద్ర పట్టదు ఆయన అసలే. రేపు అసలే అది ఉండదు కదా. అవి కూడా ఎక్స్పెక్ట్ కదా, అవి కూడా ఎక్స్పెక్టెడ్ గారా. గవర్నమెంట్ ట్రిప్ మామూలు బాగా జిమ్ముకలు చేద్దామని చూసిండు కానీ లాస్ట్కి అయితే ఉపశమనం కలిగించాడు. ది నెక్స్ట్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసినాం. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ మందర ఏం లేదండి. మనం క్యాబ్స్ ట్యాక్సీస్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలి. థర్డ్ ఏసీలు 2 ఏసీలు కాకుండా స్లీపర్ని చూజ్ చేసుకోవాలి. అండ్ ఫ్యాన్సీ రెస్టారెంట్లు కాకుండా నార్మల్ హోటల్స్లో, రోడ్ సైడ్ హోటల్స్లో కూడా చాలా బాగుంటుంది. అట్లా కూడా తింటే బడ్జెట్ కలిసి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రూమ్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం రీసెర్చ్ చేస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ దొరుకుతాయి. యాప్లో కాకుండా ఇంకా డైరెక్ట్ యాప్లో కనబడే హోటల్కి వెళ్తే డైరెక్ట్ మనం అడిగితే డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అలా మనమైతే బడ్జెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్లా. అండ్ ఒకవేళ రావాలి అనుకుంటే మాత్రం 15Kలో పర్ పర్సన్కి 15Kలో నీ లైఫ్లోనే బెస్ట్ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకొని వెళ్ళొచ్చు. అదైతే ఐడియల్ బడ్జెట్ అది. అంతకన్నా తక్కువలో కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. చూసుకొని రండి. మేము రిటర్న్ అయ్యే ట్రైన్ అహల్యానగర్ ఎక్స్ప్రెస్. ఇది త్రివేంద్రం నార్త్ నుంచి ఇండోర్ వెళ్తుంది. అది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఇంకా ట్రైన్ ఇది ఓన్లీ సాటర్డే మాత్రం రన్ అవుతుంది. ఈ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 650. చూసుకొని బుక్ చేసుకోండి. ఓకే బాయ్.